ఓటమికి సంబంధించిన విషయాలు ఒకటి, 2 విషయాలు మినహాయిస్తే మిగతా అన్ని విషయాలను ఏకీభవించిన నేను. ఎందుకోసం అంటే 10 ఏళ్ల కిందకి, ఇప్పుడు 20 ఏళ్ల కింద నేను 20 ఏళ్ల కింద జర్నలిజంలోకి వచ్చిన నేను. 20, 22 ఏళ్ల కింద. ఆ రోజు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వేరు. ఆ రోజు ఎమ్మెల్యే ఏడాదికోసారి కనిపిస్తే కనబడండి, లేకుంటే లేదు. అది ఏం జరిగేదో మనకు ఆ రోజున వాతావరణం ఇవాళ చాలా మారింది. ట్రాన్స్‌పరెన్సీ వచ్చింది. ఎవరినైనా ప్రశ్నించొచ్చు. ముఖ్యమంత్రిని కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు ఏంటనేది. మారిన మాట వాస్తవము. సరే, అంచనాలు అందుకున్నారా లేదా తర్వాత విషయాలు. మీ కేసు విషయానికొస్తే గనక ఈ విషయంలో మీరేం చేయదలుచుకున్నారు? అంటే రాజకీయంగా మీరు గూడా ఈ విపక్షంలో ఉన్నారు గాబట్టి, ఆయన ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో పట్టుకొని మీరు హల్చల్ చేద్దామని రోజు మీడియాలో సహజంగానే ఉంటది గదా! ఎవరికైనా సరే. అట్లా చేద్దామనుకుంటారా? అసలు ఏమనుకుంటున్నారు? నేను ఇది రాజకీయ కుట్రనే గనక రాజకీయంగానే నేను కూడా ఫేస్ చేస్తాను దాన్ని. ఇంకోటేందంటే దాన్ని నా మీద ఆరోపణలు చేసేయడం వెనకాల 100% నాకున్న సమాచారం దామోదర రాజనరసింహనే ఉన్నాడు. ఎందుకంటే ఆ టీంను మొత్తం ఆపరేట్ చేస్తుండే సంవత్సర కాలంగా దామోదర రాజనరసింహనే ఆపరేట్ చేస్తుండ్రు. వాళ్ళతో ఫోటో కూడా ఉంది. నేను మీకు కావాల్సి పంపిస్తాను. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి దామోదర రాజు ఫోటో దిగిన ఫోటో ఉంది ఎలక్షన్ టైంలో. మస్తు దిగుతారు, అదే ఉంది ఫోటోలో. మీతో కూడా దిగొచ్చు ఆయన. లేదు, అట్లా అటు ఊర్లలో రాజకీయం అట్లా ఉండదు. ఈ పార్టీ ఇక్కడ ఉంటాడు, ఆ పార్టీ అక్కడ ఉంటాడు. ఎలక్షన్ టైంలో అట్లుండయి ఊర్లో రాజకీయాలు. ఒక దగ్గర అట్లుండదు, అట్లుండదు ఊర్లో రాజకీయం అట్లుండదు. అయ్యో నువ్వు ఇక్కడ నిలబడ్డావంటే ఇంకోటి అక్కడ నిలబడాల్సిందే, అంతేగా. అంతే తప్పించి ఇటువైపు రారు. ఎలక్షన్ తర్వాత కలుసుకుంటారు మళ్ళీ. పాపం ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ అన్నదమ్ములా కలిసి ఉంటారు. కానీ అంటే అప్పుడు ఏ పార్టీ అభిమానం అభిమానం అట్టు ఉంటుంది అంటున్నాను. ఆ టైం వరకు ఏ పార్టీని అభిమానించినోడు ఆ పార్టీ కట్టుబడి ఉంటాడు. ప్రజల్ని మనం అట్లా ఇది లేదు. ఆ కమిట్మెంటే. ఇట్లాంటి దొంగలు కొందరు ఉంటారు. అటు ఇటు గోడ మీద పిల్లలు, పైసలు ఎక్కడ వస్తాయని చూసేటోళ్ళు కొందరు ఉంటారు. ఒక ఊర్లో కొందరు ఉంటారు. సో ఈ బ్యాచ్ని వాడు పట్టుకున్నాడు, దామోదరాజు పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని వీళ్ళని ఆపరేట్ చేసుకుంటూ ఇవన్నీ నా మీద ఆరోపణ పెట్టిస్తుంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఆరోపణ చేయడం కాదు, ఓకే 100% ఆ పిల్లోడు కాంబినేషన్ చెప్తుండు కదా, నేను ఇచ్చిన గట్టిగా ఉన్నాడు కదా. నేను కూడా అదే చెప్తున్నాను, గట్టిగానే ఉన్నాడు కనుక నాకు ఇష్టమైన విషయాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. లేదు మీకు ఉపాయం తెలియదు అనుకుంటే నాకు తెలిసిన ఉపాయము లై డిటెక్టర్ టెస్టు, లేదనుకుంటే ఇంకేమన్నా తెలుసుకోవాలి. మరి ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా అనేది. నేను క్రైమ్ రిపోర్టింగ్ చేసాను కనుక నాకు లై డిటెక్టర్ గురించి కొంచెం తెలుగు ఇలాంటి వాళ్ళకు అప్పుడు అట్లా జరిగింది, ఇంకా చాలా కేసులలో చేసినారు ఉన్నది కనుక ఇప్పుడు దాన్ని తేల్చాలని నేను అంటున్నాను. అంతే తప్పించి లేకపోతే నువ్వు ఉట్టిగే క్రాంతి దొంగ. అవును, ఇంతకుముందుకు మీరు భూ కబ్జాలు చేసినప్పుడే పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు పిటికేస్ అనే పోలీసు వాళ్ళని మీరే అంటున్నారు, ఎందుకు పట్టించుకోవాలి అంతగానో? భూ కబ్జాలు చేసినాము అనేది ఒక మనిషి వచ్చి నాకు భూమి కబ్జా చేసినా చెప్పలే. చెప్తే అప్పుడు నేను అట్లే రియాక్ట్ అవుతుండేమో. ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను డబ్బులు ఇచ్చినా నాకే ఇచ్చినా అని చెప్తుండే కదా. అవును, ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను అది చెప్తున్నా, ఆ వ్యక్తి నాకు ఇయ్యలేడని నేను చెప్తున్నాను. ఇయ్యలేడు వాడు, అసలు మా ఇద్దరి మధ్యలో పైసలు ట్రాన్సాక్షన్ లేదు. వాడు ఎప్పుడు ఇండివిజువల్గా ఒక్కడు రాలి నా దగ్గరికి. హనుమంతు అనే వ్యక్తిని ఎంట పెట్టుకొని ప్రతిసారి వచ్చి తప్పించి ఒక్కడు ఎప్పుడు రాలేడు నా దగ్గరికి. హనుమంతు అనే వ్యక్తిని మాత్రం ఎంట పెట్టుకొని వచ్చి. ఎక్కడ ఇచ్చిండు? ఫిర్యాదులో రాసిండు ఆయన, ఫలానా దగ్గర ఇచ్చిన ప్లేసు. ఏదో ఫిర్యాదులో మరి ఎక్కడో క్యాంప్ ఆఫీస్ ఇచ్చినట్ట. సీసీ కెమెరాలు ఉన్నాయి, క్యాంప్ ఆఫీస్లో ఉన్నాయి కానీ మరి చూపెట్టాలి. క్యాంప్ ఆఫీస్లో సీసీ కెమెరా పెట్టలేము. సరే, నువ్వు అదే చెప్తున్నా నేను. నువ్వు ఇచ్చిన తేదీలు, సమయము అవన్నీ ఉంటాయి కదా, అది చెప్తున్నాను. ఆధారం ఉంటాయి. ఇప్పుడు నేను ఊరికే నేను అది ఉన్నా ఇది ఉన్నా నేను బయట పెట్టుకుంటా అవన్నీ. సో నువ్వు ఇచ్చిన అంటున్నావు, ఓకే ఫైన్. నువ్వు ఇచ్చినంత నువ్వు కట్టుబడి ఉన్నావు, నేను తీసుకోలేదా నేను కట్టుబడి ఉన్నా. సో ఈ పంచాయతీ ఇట్లా ఉండొద్దు కదా, తేలాలి కదా. తీసుకున్న వాడికి పనిష్మెంట్ జరగాలి. ఓకే, న్యాయంగా ఏం జరగాలంటే నేను కనుక పైసలు తీసుకుంటే నాకు పనిష్మెంట్ జరగాలి. నేను పైసలు తీసుకోకుండా నువ్వు తప్పుడు కేసు పెట్టినామంటే నీకు పనిష్మెంట్ జరగాలి. లేదంటే నీ వెనకాల ఎవరు చెప్పించినో వానికి పనిష్మెంట్ జరగాలి. రెండుట్లో ఏదో జరగాలి కదా. సో నేను రెండు జరగాలని నేను కోరుకుంటాను. నేను తీసుకుని ఉంటే నాకు పనిష్మెంట్ జరగాలి, లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు నీకు పనిష్మెంట్ జరగాలి. దీన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనే నేను అనుకుంటున్నాను, పోలీసుల మీద ఉందని నేను అనుకుంటున్నాను. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి. నేను ఎప్పటికీ చెప్తున్నాను, నేను పోలీసులు వదిలిపెట్టినా, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వదిలిపెట్టినా, నేను దీన్ని ఇంకా ఎక్కడైనా ఏ స్థాయికైనా తీసుకుపోయి నేను దాన్ని 80% లై డిటెక్టర్ చేసి తీరుతాను నేను దీంట్లో. ఎందుకు అంత ఏముంది? ఏదో నేను నిజాయితీగా బతికినాను. ఎవరికైనా ఆపద ఉందంటే నేను తీసుకుపోయి ఇస్తాను నేను పైసలు. అది లేకపోతే పలానా బుచ్చన్న పలానికి పైసలు తీసుకుపోయి ఇచ్చేస్తాను. నేను అటువంటి కుటుంబం చూసినాను. నేను మా నాన్న జీవితం మొత్తం సోషల్ వర్క్ చేసి దళిత జాతికి ప్రజల కోసం ఇచ్చినాడు మా నాన్న.
నేను కుటుంబ నేపథ్యం నాకు నేపథ్యం ఉంది, నాకు ఉట్టి కాదు కదా, నేను ఉద్యమాల్లో పనిచేస్తున్నాను, నాకు నేపథ్యం ఉన్నది. నువ్వు నా వ్యక్తిత్వాన్ని నన్ను చంపేస్తానంటే ఎట్లా? నువ్వు నా క్యారెక్టర్ని చంపిస్తాను నేను అనుకుంటానా? అంతే కదా, నేను చనిపోయినట్లే కదా. నేను నిజాయితీ నిలబడ్డాను. నేను రాజకీయాలు నేను ఒక రాజకీయాల నుంచి వచ్చినాను. నాకు కూడా కొన్ని రాజకీయాలు ఉన్నాయి. నేను కొన్ని నేర్చుకుని విలువలు నేర్చుకున్నాను. నేను విద్యార్థి అప్పటి నుంచే నేను విప్లవ రాజకీయాల్లో ఉన్నాను. నేను ఆ కమిట్మెంట్ నేను ఇంకా కొనసాగించాలని నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను ఇంకా నువ్వు వచ్చి నా వ్యక్తిత్వాన్ని చంపుతాను ఎందుకుంటా? నేను కూడా దానికి అనుగుణంగా ఫైట్ చేస్తాను. నేను ఈ సిస్టంలోనే ఫైట్ చేస్తాను. అదే చెప్తున్నా కదా, నువ్వు నాకు ఇచ్చిన అంటున్నావు కదా, నేను చెప్తున్నా ప్రూవ్ చేయి, సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి. నేను అదే చెప్తున్నా. దొరుకుతాయా? ఓకే, లేవు కదా, కరెక్టే కదా. అందుకే ఇదొకటి ఉంది రైట్ డిటెక్టర్ది, దాన్ని పెట్టండి. నేను అడిగి ఉంటా, నువ్వు ప్రూవ్ లేదు ఇష్టం లేని మాట్లాడదా అయిపోతా. నేనంట రేపు నాకు రేవంత్ రెడ్డి నేను 10 కోట్లు ఇచ్చినంట, కేసు పెడతావా రేవంత్ రెడ్డి మీద? పెడతావా? నేను దామోదర రాజ నరసింహ నా దగ్గర 50 కోట్లు తీసుకున్నాను అని చెప్తా అంట. అనాలా ఇప్పుడు నేను ప్రశ్న పెట్టి అనొచ్చు కదా. అంటే చెప్పడానికి మనకు కూడా కొంచెం ఉండాలి కదా. నేను చెప్పడానికి పెద్ద విషయం కాదు కదా. నేను ఓడిపోయినా ఫ్రస్ట్రేషన్ నేను కూడా చెప్పొచ్చు కదా. నాకు 50 కోట్లు ఆఫర్ చేసినా నేను కూడా చెప్పొచ్చు కదా. కానీ నేను అంత దిగజారలేను కదా. నేను కూడా నువ్వు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆరోపణకు కట్టుబడి ఉండాలి, నేనైనా సరే ఎవడైనా సరే. కానీ నేను చెప్తుందంటే ఆ పిల్లోడిని నడిపిస్తున్నది వేరే వాళ్ళు. నేను ఆ పిల్లోని కూడా తప్పడతాను. నేను అతన్ని వేరేళ్ళు ఎవరో డ్రైవ్ చేస్తున్నారు. ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి శిక్ష కావాలని నేను కొట్టినాను. నేను ఆ పిల్లోడు భూమి కూడా ఆడు చెప్తున్నా కదా. ఆ పిల్లోడిని అసలు ఆ పిల్లోడు దళితుడు అనుకోలే నేను ఫస్ట్. ఆ పిల్లోడి పేరు భూమి అన్నా తెలియదు. ఆ హనుమంతుడు అంటే తీసుకొచ్చాడు. హనుమంతు అంటే ఎవరు? హనుమంతుడు ముసలాయన, ఒక లీడర్, పెద్ద మనిషి. మీ పార్టీలో? మా పార్టీలోనే ఆయన వెనకాల వస్తుండే కనుక నేనేమనుకుంటే పెద్ద మనిషికి తోడుకు వస్తాడేమో అని నేను అనుకుంటాను. తోడుకు వస్తుంటే వాళ్ళ మన్మడి తీసుకొస్తాడేమో నేను అనుకుంటుంటే. నేను 2 సందర్భాలన్నా ఏం మన్మడి తీసుకొస్తున్నావు, రోజు ఏం పనిలేదు ఆ పిల్లాడికి అని చెప్పి ఆయన కూడా చెప్పలేడు. మరి ఈ నా మన్మడి కదా ఆయన కూడా చెప్పలేడు. తర్వాత ఈ ఆరోపణ మాట్లాడి ఆయన మాట్లాడు ఇంకేం మాట్లాడతా నేను? పెద్ద మనిషి ఏం మాట్లాడాలి నేను? ఇంకా ఎవడన్నా కానీ నువ్వు తెలియదా? 2 తలియొద్దా? ముసలోడికి బుద్ధి ఉండదా? మరి అది ఎందుకురా? ఎప్పుడు ఇచ్చినవరా? నేను తీసుకుపోయి వస్తే నీ పేరు నేను ఇస్తే ఎప్పుడు ఇచ్చినా? నేను అడగాలి, ఇంకేం నేను అడుగుతానే? ఇంకేం అడతా నేను? ఆయన అడగాలి పెద్ద మనిషిగా. ఆయన పోయి తెలుసుకోవాలి ఎందుకు ఇచ్చినవరా ఇట్లా అని చెప్పి. ఇస్తే ఆయన నుంచి రావాలి కదా. ఆయన పేరు తీసుకొచ్చి ఆయన ఆధార్ కార్డు తీసుకొచ్చింది ఆయనే కదా. ఈయన గురించి నాకేం తెలుసు? 5 మంది పేర్లు ఆయన తీసుకొచ్చిండు. నేను దాన్ని ఎంక్వైరీ కోసం పంపించినాను. ఎంక్వైరీ కోసం కదా పంపించింది, శాంక్షన్ కోసం కాదు కదా. శాంక్షన్ కోసం కాదు, ఎంక్వైరీ చేసిండ్రు. పంచాయత్ సెక్రటరీ అందరు డాక్యుమెంట్స్ చూసుకున్నారు, అప్లోడ్ చేసిండ్రు కదా, అంతే. అది ఆయనకు ఉండాలి. అది నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తా? నిజంగా నేను ఫోన్ చేయాలనుకుంటే నేను రాజీ కావడానికి ఫోన్ చేయాలి. నేను పైసలు తీసుకుంటే భయపడితే నేను ఫోన్ చేయాలి. వద్దురాబాయ్ నీకు మళ్ళీ ఇచ్చేస్తే ఎందుకు బతిరాడాలి? ఎందుకు బతిరాడతాం? ఈ విషయంలో మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. 100% చెప్తున్నా కదా. నేనే కాదు, ఎవడెవడి మీద నిజంగా ఆరోపణలు చేస్తారో రేపు భవిష్యత్తు ఇట్లాంటి ఆరోపణలు చేయకుండా శిక్ష జరిగే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కడు అడిగారు ఏముండదు. గది తీసుకుండు, ఇది కోటి సంపాదించుండు, అన్ని కోటి సంపాదించుండు, నువ్వు గాలికి మాట్లాడతావు. ఇప్పుడు మీరు విపక్షంలో ఉన్నారు, అధికార పక్షం మీద ఆధారం లేకుండా మీరు గాలి ఆరోపణలు చేయరు నుంచి. ఎప్పుడు చేయం. నేను అప్పుడు చేయలేను, ఇప్పుడు చేయను. నేను దానికి బేస్ ఉంటుంది కానీ పేపర్ ఆన్ రికార్డ్ చూసుకొని మాట్లాడతాం కదా. గాలి ఆరోపణలు ఏం చేస్తాం? ఆన్ రికార్డ్ పేపర్ ఉంటుంది కదా. నేను తప్పు చేసామనుకో, నేను జర్నలిజం ఇన్వెస్టిగేషన్ చేసినాను. నేను ఇన్వెస్టిగేషన్గా పనిచేసినాను. ఏమైనా ఆధారం లేకుండా ఒక న్యూస్ టెలికాస్ట్ చేస్తామా? ఏమన్నా అడుగుకుంటాడా? ఆధారం లేకుండా చేస్తే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. నువ్వు మాట్లాడే ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ఇష్టం ఉన్నట్టు నాకు నోరు ఉండగా మాట్లాడతా. రాజకీయాల్లో ఉన్నాం కనుక ఏదో ఆరోపణ చేస్తా అంటే రేపు ఎవరు రాజకీయాలు రావద్దా? ఇక రేపు మాలంటాడు ఎవరు రాజకీయాలు ఉండొద్దా? నీలాగా సంపాదించుకోవడం రాజకీయాలు ఉండాలన్నా? నీలా కోట్లు కమిషన్లు కొట్టాడు రాజకీయాలు ఉండాలన్నా? ఆయన సంపాదించాడు, సంపాదించాడు, నేను సంపాదించాడు ఇప్పటిదాకా. నియోజకవర్గం మొత్తం నమ్ముకొని పోయిండు ఆయన్నే. ఇప్పటికి కూడా అదే పనిలో ఉన్నాడు. మీకు అవకాశం రాలేదు, మీకు మరి అవకాశం రాలేదు. సంపాదించాలనుకుంటే అవకాశాలు అవసరం లేదు. పైసలు గడ్డి తినాలనుకుంటే, అక్రమాలకు చేయాలనుకుంటే అవకాశాలు కళ్ళ ముందు చాలా ఉంటాయి. కానీ నేను వాటిని వద్దనుకున్నాను. ఈ ఫిర్యాదు విషయంలో మీ ఫైనల్ డైలాగ్ ఏమిటి? ఈ ఫిర్యాదు తేలేంత వరకు నేను కూడా వదలడం, నేను కూడా గట్టిగానే ఉంటా. దాన్ని ఇంకా ఫర్దర్ ఏం చేస్తాను, నేను కూడా నా పని నేను చేస్తాను కదా. నేను ఫస్ట్ ప్రభుత్వాన్ని, పోలీసులు ఏం డిమాండ్ చేస్తున్నట్టే లై డిటెక్టర్ టెస్ట్లకు పెట్టాలి, రికమెండ్ చేయాలి. ఎట్లా చేస్తాను అనేది మీరు తీసుకోండి. దానికి నేనేం సపోర్ట్ చేయాలని చెప్పండి, నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. నేను కేసు పెట్టండి,
కేసు పెట్టండి. కేసు పెట్టి నిజాల్ని తేల్చడానికి ఏ మెకానిజం ఉన్నదో ఆ మెకానిజాన్ని మీరు వాడండి. నిజాల్ని మీరు తేల్చండి. ఇప్పుడు చెప్తున్నాను నేను పొలిటికల్ కేసే అంటున్నాను, పొలిటికల్ కుట్రనే అంటున్నాను. అయినప్పటికీ కేసు పెట్టండి అని కూడా నేను చెప్తున్నాను. నేను ఇది తప్పుడు కేసు పెట్టొద్దని చెప్తలే. పొద్దున ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అడ్వకేట్ నాకు బాబు వెల్విషర్, అన్న స్క్వాష్ పిటిషన్ ఇద్దామని. ఎందుకు ఇద్దామని నేను వేస్తే మనం తప్పు ఒప్పుకున్నట్టు, స్క్వాష్ కాదు మనం దీన్ని ఇక ఫైట్ చేద్దాం అనుకుంటాను. అట్లా నాన్న సరే కాదు. సో నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దాని నిజాలని తేల్చాలని నేను గట్టి నిర్ణయంతో ఉన్నాను. ఇప్పటికి కూడా అదే ఉన్నాను. నేను ఎందుకు కాన్ఫిడెంట్ కూడా నా మీద నాకు పూర్తి నమ్మకం. నేను ఎవ్వంతో నయా పైసా ఆశించాను, తీసుకోను కూడా. నేను ఎన్నికల కోసం కూడా ఎవ్వంత పైసలు తీసుకోలేదు. ఎన్నికల కోసం కూడా మా దగ్గర పనిచేసే ఎవరితో డబ్బులు అడగలే. మా దగ్గర బీర్ కంపెనీలు ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయి, చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఎవ్వరి దగ్గర నేను ఒక్క పైసా అడగలే. అంత నిజాయితీగా నేను పని చేసుకున్నాను. నువ్వు నా మీద పట్టుకొని నేను యూజ్ చేసుకున్నాడు, 3 లక్షలు తీసుకున్నాడు, 12 లక్షలు తీసుకున్నాడు, గాలి మాట అయిపోద్దా? ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేసుకుంటాడికి ఈ కేసును ఒక ఎగ్జాంపుల్గా ఈ కేసును వాళ్ళకు ఉదాహరణగా జరగాలి. ఈ కేసుతో పనిష్మెంట్ అనేది జరగాలి.